వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొత్త కొత్త ఆర్టిస్టులు బయటకు వస్తున్నారు. వీళ్ళు అసలు వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని మక్కి టు మక్కి బట్టి చదివేస్తున్నారు. అరే ఈ స్క్రిప్ట్ ఏ పార్టీకి అన్వయిస్తున్నారా అనేటువంటి అవగాహన లేకుండా పోయింది. మీకు ముఖ్యంగా చెప్తే కొత్తగా మార్కెట్లోకి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు చైతన్యారెడ్డి అంట. ఆమె వైసీపీ తరఫున మాట్లాడుతూ పాపం టీడీపీ చరిత్ర చెప్పాలనుకొని మొత్తం మీద వైసీపీ చరిత్ర బయట పెట్టేసింది. అసలు మామూలుగా కాదు, బీభత్సమైనటువంటి, అంటే మనం ఈ కాన్సెప్ట్ మాట్లాడితే తర్వాత మన సోషల్ మీడియా వాళ్ళు గట్టిగా మింగుతారే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా వసంతం కంటే ముందే తొందరపడి కూసింది ఒక కోయిల అన్నట్టు అక్క పాపం టీడీపీ చరిత్ర చెప్పాలనుకొని పొరపాటున వైసీపీ చరిత్ర మొత్తం పోసగుచ్చినట్టు చెప్పేసింది. ఒక పేర్లే మార్చి మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్ అంతా కూడా వైసీపీ క్యారెక్టర్ని మక్కి టు మక్కి దించేసింది. ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులని కొంచెం గ్లామరస్గా ఉంటే చాలు, మనం మాట్లాడే వీడియోలు జనాల్లోకి వెళ్తాయి, మనకు పబ్లిసిటీ లభిస్తుంది అనేది కొత్తగా వైసీపీ ఒక వ్యూహం చేసింది. అంతేకాకుండా పాపం రెస్పెక్టెడ్ మన ఎడ్డి సీఎం కుర్చీ సీట్లో లేకపోతే పాపం వీళ్ళందరికీ కూడా పాపం కనీసం ముద్ద మింగుడు పడిన పరిస్థితిలో ఉంది. అందుకని ఏదో ఒకటి చేసి ఎట్టో కట్ట బయటకు వచ్చేసి మన ఎడ్డిని సీఎంగా చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. చూడండి, అక్క ఫస్ట్ టైం అయినా కూడా భలే మాట్లాడింది. అయితే మీరు ఏం మాట్లాడిన తర్వాత ఒకసారి ఆమె మాట్లాడిన మాటలన్నీ మీరు ఇమాజినేషన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇన్ని అరాచకాలు చేసిన పార్టీ ఏదో మీకు క్లియర్గా అర్థమైద్ది. కానీ ఫస్ట్ టైం వచ్చింది కదా పేటీఎం ఆర్టిస్టు, అద్భుతంగా అదరగొట్టేసింది. ఒకసారి చూడండి, ఆమె పర్ఫార్మెన్స్ చూడండి, మీరు మామూలుగా లేదు, ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం బీవచ్చం. చంద్రబాబు రాజకీయాలు ఎప్పుడు అల్లర్ల మీదే నడుస్తాయి. ఆయన క్యాడర్ ఎప్పుడు విధ్వంసమే కోరుకుంటుంది. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం కాగానే కొత్త కుట్రలకు తెరలేపారు. ఎలాగైనా సరే తన పార్టీ నాయకులు కార్యకర్తలతో రౌడీ రాజకీయాలు రచించి ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాపు నేత అంబటి రాంబాబు గారు, అలాగే బీసీ మాజీ మంత్రి జోగి రమేష్ గారు వారి కార్లు ధ్వంసం చేసి ఇళ్లకు నిప్పు పెట్టి రాక్షసానందం పొందినటువంటి పనికిమాలిన నాయకులు తెలుగుదేశం నాయకులు. అక్క ఎంత బాగా, మీరు చూసారా అక్క ఎంత బాగా బట్టిన స్క్రిప్ట్ చదివేసిందో. కాపు నాయకుడు అంబటి రాంబాబు ఏమంటాడు, అసలు నాకు కాపులంటే పడదు, నేను ఎప్పుడు కాపు ఉద్యమం నడపలేదు, నాకు అసలు వంగవీటి రంగా గారితో అసలు డైరెక్ట్ పరిచయమే లేదు, అది 2024 ముందు వరకు కూడా లేదు, నిన్న అరెస్ట్ అయ్యే ముందు వరకు కూడా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అవగానే కాపు ఉద్యమ నాయకుడు తగిలిచేశాడు తోక. ఇది పైన స్క్రిప్ట్ రాసేశారు, అక్క మక్కి టు మక్కి దింపేసింది. ఇంకొక ఆయన బీసీ నేత, సరే ఆయన అంటే ఇప్పుడు ఆయన మొన్నటి నుంచి లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అవుతారనగానే బీసీ నేతలను తొక్కేస్తున్నారని ఆయన చదివాడు అనుకో. అంబటి రాంబాబు ఏ రోజు కూడా నేను కాపు నేతనని చెప్పలేదు. సరే ఇప్పుడు అదన్నీ పక్కన పెట్టేస్తే అక్క మాట్లాడుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విధ్వంసాన్ని కోరుకుంటారంట. సో ఇలాంటి పోస్టుగోలు మాటలు చెప్పటం, చెత్త మాటలు మాట్లాడటం ఒక్క వైసీపీ వాళ్ళకే సొంతం. అక్క నువ్వు మేకప్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద పెడితే బాగుంటుంది. ఇక అక్క మాట్లాడిన దాంట్లో మెయిన్ విధ్వంసం అనే అంశం మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా విధ్వంసాన్ని కోరుకోవాలి, అభివృద్ధిని కోరుకున్నారు, అభివృద్ధిని ఆకాంక్షించారు. విధ్వంసం కోరుకుంటే ఒక్కసారి అధికారంలోకి వస్తారక్క. ఎందుకంటే మీరు మొన్న వచ్చారు చూసా, 151 సీట్లతో అధికారం వచ్చారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. అసలు మన పార్టీ పురోగతుల గురించి మనం మాట్లాడదాం. నాన్న లేచిపోతే నాన్న 7 తర్వాత మీరు సీఎం కుర్చీ కావాలని ప్రపోజల్ తీసుకొస్తే దానికి సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోతే అప్పుడు ఆయన కుర్చీ యొక్క తాపత్రయం తపంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి మన చరిత్ర, మన పార్టీ పునాదులు రాజశేఖర రెడ్డి గారి సమాధులతో మొదలైంది. అది అక్కడ మొదలు పెట్టేస్తే తర్వాత ఎప్పటికీ కాంగ్రెస్లో ఇంకా ముఖ్యమంత్రి కాదని అనుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ మనకు ఎప్పుడైనా ఇబ్బంది కలగని ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని, ఆయన మరణ వార్త తీసుకొని చనిపోయిన కార్యకర్తల్ని ఓదార్చున్నానని చెప్పి 3 సంవత్సరాల వరకు ఓదార్పు యాత్రతో, అంటే ఒక్కసారి చనిపోయిన వాడు మళ్ళీ వాళ్ళ భార్య ఒకవేళ ఏ కారణంతో చనిపోని, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోని, పురుగుల మందాయి చనిపోని, ఏదైనా చనిపోని రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని చెప్పి ఖాతా క్రియేట్ చేసేసారు. మీరు ఇట్లా క్రియేట్ చేసి ఏదైనా ఒక యంగ్స్టర్ చనిపోతే ఆయన భార్య మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక కూడా అక్కడికి వెళ్ళి ఓదార్పు యాత్రలు మొదలుపెట్టారు. అది మన పార్టీ గబ్బు చరిత్ర, ఇంకెవరికి లేదు ఆ చరిత్ర. ఇక 2019 అధికారంలోకి రావడానికి కోడికత్తి డ్రామా,
బాబాయిపై గొడ్డలి వేటు, ఇన్ని నీచమైనటువంటి చరిత్రలు తీసుకొని ప్రజల మీద ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఒక పక్క తల్లి బైబిల్ పట్టుకొని తిరిగి, ఒక పక్క చెల్లెలేమో మా అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ ఊరు వాడ కుటుంబాలు మొత్తం కనిపించిన వాళ్ళ గడ్డాలు కాళ్ళు పట్టుకొని బతిలాడితే ప్రజలు ఒక్క ఛాన్స్ అని ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చాడు మీకు. ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత తల్లిని బయటికి పంపించేశాడు, పార్టీ నుంచి గెంటేశాడు, చెల్లెల్ని ఆయన ప్యాలెస్ నుంచి తరిమేశాడు. ఇక పార్టీ మొత్తం ఆయన చేతిలో తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చుక్కలు లెక్కబెట్టి ఇచ్చేశాడు. ఇక మీ వైసీపీ నాయకులైతే కనిపించిన భూమిని కబ్జా చేశారు, కనపడిన ఆడవాళ్ళ పైన హత్యలు అత్యాచారాలు చేశారు. ఇక మనం చెప్పుకుంటా పోతే మన నీచమైనటువంటి చరిత్ర ఇంకొకటి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు ఆ మాటలు ఎవరికి అనుభవిస్తారో చూడాలి. ఈరోజు కూడా చూడు, ఓడిపోయిన తర్వాత కూడా మీకు జీబొలుపు తగ్గిందా? రప్పా 2029లో నరుకుతాం. ఎవరు కోరుకుంటున్నారు విధ్వంసాన్ని? మీరు కోరుకుంటున్నారు. ఎవరు? మీ నాయకుడు కోరుకుంటున్నాడు. మీ నాయకుడు 2024లో గెలవడానికి కులకరాయి డ్రామా ఆడాడు. అసలు మన డ్రామాలు, శవాలు, చిల్లర రాజకీయాలు చేస్తేనే మన పార్టీ సస్టైన్ అయింది. ఎందక్క మన బతుకు, మన చరిత్ర గురించి మనం మాట్లాడాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్క్రిప్ట్ రాసే దరిద్రుని వాడిని మార్చమని చెప్పి, ఆ స్క్రిప్ట్ రాసేవాడిని. అరే నువ్వు రాస్తే అవి మాకే తగులుకుంటున్నాయిరా, మా వీపుని ఎక్కిరిస్తున్నాయిరా పనికి మానడా అని చెప్పి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకో, వైసీపీకి శవాల గురించి, చిల్లర రాజకీయాల గురించి, కులాల గురించి తప్ప మీరు ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముందా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడతారు అభివృద్ధి గురించి. నువ్వు ఎక్కడికైనా నీకు కావాలంటే నువ్వు ఏదైనా ఒక డిబేట్ పెట్టుకో, మేము రెడీగా ఉన్నాం మాట్లాడటానికి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనకు తెలియంది, మనకి అవగాహన లేని సబ్జెక్ట్ గురించి ఎందుకు అక్క మనం మాట్లాడి ఇట్లా అపహాస్య పాలైపోతాం? ఫస్ట్ మన స్థాయి ఏందో, మన రేంజ్ ఏందో తెలుసుకొని మనం మాట్లాడాలి. ఏదో ఫస్ట్ టైం వచ్చాం కదా, మేకప్ వేసాం కదా, కెమెరా ముందుకు వచ్చి ఫేస్ చేద్దాం, మన మీద 4 మాటలు మాట్లాడేద్దాం. పనికి మాలిన వాళ్ళు ఎవరై అంటే మీరు, చెత్త బ్యాచ్ ఎవరై అంటే మీ అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, ఇంకా చెప్పుకుంటా పోతే ఆర్కే రోజా, ఇంకా చాలా అంత చాంతాడు ఉంటుంది. వేస్ట్ స్క్రాప్ బ్యాచ్ మీరు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలనరిగినట్టు నరుగుతానంటున్నాడు. మీరు విధ్వంసం కావాలని కోరుకుంటున్నారు. మేము ఈరోజు అమరావతి డెవలప్ అవ్వాలి, పోలవరం ముందుకెళ్ళాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలని ఆలోచన చేస్తున్నాం. ఆలోచన ఉండాలి. వాడు స్క్రిప్ట్ రాసేవాడిని మార్చు. వాడు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఇలాంటి స్క్రిప్ట్ రాసేస్తున్నాడు. మీరు ఈ చదవటం ద్వారా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు. అవునా? 19 నుంచి 24 వరకు ఎవరు ఏం చేశారు? 14 నుంచి 19 వరకు చంద్రబాబు ఏం చేశాడు? ఓహో, ఈ అమ్మాయి మాట్లాడింది జగన్ గురించి కావాలా అనుకునే పరిస్థితిలోకి మీ ఇమాజినేషన్స్ను తీసుకెళ్తున్నాడు. కాబట్టి మనం మేకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ స్క్రిప్ట్ మీద కూడా పెట్టాలి అక్క. అది పడితే సొల్లు మాట్లాడకూడదు మీడియా ముందుకు వచ్చి.